హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రోజీ రచన ఛానల్. ఇవాళ నేను మీకు పన్నీర్తో స్టార్టర్ చూపించబోతున్నా. అదే పన్నీర్ చిల్లీ 65 రెసిపీ. పన్నీర్ 65 అందరికీ తెలిసిందే, మనం అందరం చాలా ఇష్టంగా తింటాం. కానీ ఈ పన్నీర్ 65 స్పైసీ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. పార్టీలకు పర్ఫెక్ట్ స్టార్టర్ అన్నమాట. మరి తయారీ విధానం చూద్దామా? నేను పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు పన్నీర్లోకి ధనియా పొడి, జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, మైదా 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసుకొని ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్కి మొత్తం మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి వాటర్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ పీసెస్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతే డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకుంటే అడుగు అంటుకుంటాయి. ఇలా పన్నీర్ పీసెస్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా కలర్ వచ్చేసాయి చూడండి. ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాము. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ పెరుగు తీసుకోవాలి. పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మిర్చి పొడి, మిరియాల పొడి, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్ వేసి మిక్స్ చేసుకోవాలి. సోయా సాస్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా తయారైపోయింది. ఇప్పుడు మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిపాయ తరుగు, అల్లం తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మొత్తం హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి పెరుగు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టమాటా కెచప్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడప్పుడు మిక్స్ చేసుకోవాలి. నువ్వుల పొడి కొద్దిగా వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చాలా వేయకూడదు, కొద్దిగా. ఇలా హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులోకి వేసేసుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసాక హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ పీసెస్ మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 స్పూన్ హనీ వేసుకోవాలి. ఇలా హనీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ చిల్లీ 65 రెడీ. ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే ఈజీగా మీరు తయారు చేయగలరు. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.